పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఆయిల్ కంపెనీ స్టాక్ ఆటోమేటిక్ గా పెరుగుతుందా? నాట్ ఆల్వేస్. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కంప్లీట్ పిక్చర్ అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో మనం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ని డీకోడ్ చేద్దాం. ఇండస్ట్రీ నేచర్. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కమోడిటీ బేస్డ్ ఇండస్ట్రీ. కమోడిటీ అంటే వరల్డ్ వైడ్ సేమ్ ప్రైస్ ఉండే ప్రోడక్ట్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిసైడ్ అవుతాయి. సో గ్లోబల్ ఈవెంట్స్, వార్స్, డాలర్ రేట్ చేంజెస్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి. ఇది సైక్లికల్ అండ్ ప్రైస్ సెన్సిటివ్ సెక్టర్. నెక్స్ట్, డిమాండ్ డ్రైవర్స్. ఎకనామిక్ గ్రోత్ స్ట్రాంగ్ ఉంటే ట్రాన్స్పోర్ట్, ఫ్యాక్టరీస్, ఫ్లైట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్ గా ఫ్యూయల్ డిమాండ్ పెరుగుతుంది. వెహికల్ యూసేజ్ పెరగడం, ఇండస్ట్రియల్ యాక్టివిటీ గ్రోత్, పాపులేషన్ ఇంక్రీజ్ కూడా డిమాండ్ ని పుష్ చేస్తాయి. డెవలపింగ్ కంట్రీస్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కీ మెట్రిక్స్ ని చూద్దాం. రెవెన్యూ గ్రోత్. టోటల్ సేల్స్ పెరిగిందా? సేల్స్ గ్రోత్ ఉంటే డిమాండ్ స్ట్రాంగ్ అని సిగ్నల్. ప్రొడక్షన్ గ్రోత్. ఆయిల్ అండ్ గ్యాస్ అవుట్పుట్ పెరిగిందా? అవుట్పుట్ స్టేబుల్ గా ఉంటే ఫ్యూచర్ రెవెన్యూ ఈజ్ సేఫ్. నెక్స్ట్, రిఫైనింగ్ మార్జిన్. క్రూడ్ ఆయిల్ కొని ఫ్యూయల్ గా అమ్మితే ఎంత ప్రాఫిట్ మిగిలింది? మార్జిన్ ఎక్కువగా ఉంటే ఎఫిషియన్సీ స్ట్రాంగ్. నెక్స్ట్, ఎబిడ్డా మార్జిన్ అంటే కోర్ బిజినెస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. మార్జిన్ ఎక్కువగా ఉంటే ఆపరేషన్స్ ఆర్ హెల్దీ. నెక్స్ట్, డెట్ లెవెల్స్. లోన్స్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే చాలా ప్రాబ్లం. నెక్స్ట్, రిస్క్స్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ వాలటిలిటీ. ప్రైసెస్ ఫాస్ట్ గా అప్ అండ్ డౌన్ అవ్వడం ప్రాఫిట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్, సబ్సిడీస్, ప్రైస్ కంట్రోల్స్, సడన్ చేంజెస్ మార్జిన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ లాంగ్ టర్మ్ లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తుంది. హై డెట్ కంపెనీస్ కి డౌన్ టర్న్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కన్క్లూజన్ గా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ని అనలైజ్ చేయాలి అంటే ఇండస్ట్రీ నేచర్ ప్లస్ డిమాండ్ డ్రైవర్స్ ప్లస్ కీ మెట్రిక్స్ ప్లస్ రిస్క్ అన్ని కలిపి చూడాలి. అప్పుడే కాన్ఫిడెంట్ గా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మార్కెట్ ఎస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.